ఇక మన దేశంలో కేదార్నాథ్ యాత్ర నిజంగానే హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి కూడా ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది, లేదా బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్‌లో వెళ్ళొచ్చనమాట. అంతేకాదు విమాన సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు వెళ్ళాలనుకునే వారు కూడా ఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను గూడా మీరు చూసి అక్కడ టికెట్స్ కూడా కొనుక్కోవచ్చు. అంతేగాకుండా చార్‌ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళాలి. లేదంటే మీకు చాలా ఇబ్బందవుతుంది. ఇక కేదార్‌నాథ్ వెళ్ళాలనుకునే వాళ్ళు చార్‌ధామ్ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు ముందుగానే చూసుకొని వెళ్ళాలి. సో, ముందు జాగ్రత్తతో మీరు ఇక్కడ ప్రీ ప్లాన్డ్‌గా సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ముందుగా వెబ్‌సైట్‌ని లింక్ ఓపెన్ చేసి ఆ వెబ్‌సైట్‌లో అన్నీ గూడా టికెట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. దర్శనానికి సంబంధించి టికెట్లు తీసుకోవాలి. అక్కడ హోటల్‌కి సంబంధించిన విషయాలు గూడా మీరు ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే గనక వెబ్‌సైట్‌లో వస్తున్నటువంటి ఆధార ప్రకారం హోటల్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ మనకి వసతి సదుపాయం గూడా గవర్నమెంట్ గూడా కల్పిస్తుంది. అది గూడా ఆన్‌లైన్‌లో కొన్నిసార్లు అవైలబుల్ ఉంటే అక్కడ గూడా చేసుకోవచ్చు. లేదంటే అక్కడికి వెళ్లి గూడా బుక్ చేసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లి బుక్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టతరమైనటువంటి విషయం. కానీ ఆన్‌లైన్‌లో చేసుకున్నట్లయితే మీకు చాలా సులభంగా ఉంటుంది. ఇక మిగిలినవన్నీ కూడా 3 రోజులకెళ్తారా, 5 రోజులకెళ్తారా, 7 రోజులకెళ్తారా అన్ని ఏర్పాట్లు గూడా ఇక్కడ సర్దుబాటు చేసుకొని ఎయిదర్ రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు, లేదంటే రైలు మార్గంలో ఎళ్ళొచ్చు. ఈ విధంగా వెళ్ళొచ్చు. ఇంకా త్వరగా వెళ్ళుకున్న వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా చాలా హెల్తీగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫ్లైట్‌లో కూడా వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. సో, మంచు కప్పి ఉన్న చలికాలంలో అస్సలు వెళ్ళకూడదు. అసలు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ ఏప్రిల్, మే అంటే మనకి 2 నెలలే ఉంది. సో, ఏప్రిల్ వచ్చేసింది కాబట్టి ఈ నెల నుంచి మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మొదలుపెట్టుకొని వెళ్ళినట్లయితే ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు.